హాయ్ అందరికీ, నేను మీ స్వర్ణ. ఈరోజైతే మార్నింగ్ 9కే మేకప్ బుక్ అయిందండి. ఇంట్లో చాలా హడావిడిగా ఉందండి. చోక్ష స్కూల్కి 8:30కి వెళ్ళాలి, నేను 9కి వెళ్ళాలి. అటు చోక్షని రెడీ చేస్తూ, ఇంట్లో వర్క్ చేస్తూ, ఒక పక్క నేను రెడీ అవుతూ, ఈ హడావిడిలో మా అత్త నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. అటు చోక్షను, ఇంటిని, నా బిజినెస్ని చూసుకుంటున్నాను అంటే మా అత్తమ్మ నాకు చాలా సపోర్ట్ చేయడం వల్లనే. ఈ హడావిడిలో మా స్టాఫ్కి టిఫిన్, లంచ్ బాక్స్ పెట్టేశాను. షాప్కి రాగానే ఒక టెంపుల్కి వచ్చిన ఫీల్ ఉందండి. మా స్టాఫ్ 1 అవర్ ముందే వచ్చి షాప్ అంతా నీట్గా క్లీన్ చేసి, పూజ చేసి, మేకప్ బ్యాగ్స్ అన్నీ రెడీగా పెట్టేసి నా కోసం వెయిట్ చేస్తున్నారండి. ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి మేకప్కి అయితే స్టార్ట్ అయ్యామండి. చాలా వర్షం పడుతుందండి. ఆ వర్షంలోనే ర్యాపిడో బుక్ చేసుకొని మేకప్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. మేకప్ బుక్ చేసింది క్లయింట్ వాళ్ళ అత్తమ్మ. తనైతే చాలాసార్లు చెప్పారు, మా కోడల్ని చాలా బాగా రెడీ చేయండి, చాలా బాగా కనిపించాలి అని. తను కూడా మేకప్ స్టార్ట్ చేసే ముందు ఒక పిక్ చూపించి, నాకు ఇలాగే కావాలి, నా స్కిన్లో అబ్జర్వ్ అవ్వాలి, ఎక్కువ అనిపించకూడదు, చాలా నీట్గా ఉండాలి, హెవీగా ఉండొద్దు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. తను ఎలా చెప్పారో అలానే మేకప్ స్టార్ట్ చేసామండి. ఫైనల్గా తనైతే బాగా సాటిస్ఫై అయ్యారు. వాళ్ళ అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను అనుకున్నట్టే రెడీ చేశారు, చాలా హ్యాపీ అని. ఇద్దరికి మేకప్ చేసామండి. ఇద్దరికి శారీ, హెయిర్ స్టైల్స్ అన్నీ అయిపోయాయి. ఫైనల్గా వాళ్ళు అనుకున్న, ఎక్స్పెక్ట్ చేసిన లుక్ అయితే ఇచ్చామండి. ఒక చిన్న మాట అండి, ఎప్పుడు మన కోపం అంటే చెడుగానే అనుకుంటారు కదా, కానీ కోపం కూడా మనకు చాలాసార్లు మంచే చేస్తుంది. అమ్మ కోపం కడుపు నింపుతుంది, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి చెప్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, శత్రువు కోపం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి. అందుకే మన పెద్దవాళ్ళు మనకు మంచి చెప్పినప్పుడు కొన్నిసార్లు మనకు నచ్చదు. పెద్దవాళ్ళు కోపడ్డారని నువ్వు కోపం తెచ్చుకుంటే అప్పుడు తన కోపమే తనకు శత్రువు అయినట్టు, మనమే నష్టపోతాం. నిజమే కదండి? హాయ్ అండి, దిస్ ఇస్ మై రిసెప్షన్ లుక్. ఐఎమ్ డాక్టర్ స్నిగ్ధ ఫ్రమ్ వారంగల్. స్వర్ణ గారితో చేయించుకున్నాను మేకప్. జనరల్లీ నాకు మేకప్ అంత సెట్ కాదు. ఐఎమ్ వెరీ స్కేర్డ్ టు టేక్ మేకప్ సెషన్స్ ఎప్పుడైనా, ఎందుకంటే కొంచెం మ్యాషీగా, కేకీగా అయిపోతుంది. ఐ హ్యావ్ ఆయిలీ స్కిన్ అండ్ స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది నాకు. సో అలా ఏం జరగకుండా ఫ్లాలెస్ గా ప్రిపేర్ చేశారు ఫేస్ ని. అండ్ ఐ లైక్ ద లుక్ అండ్ ఎవ్రీవన్ లైక్ ద లుక్. యాక్చువల్లీ చాలా బాగుంది. అండ్ ఇది కర్నూలులో స్వర్ణ గారి స్టూడియో ఉంది, బ్యూటీ స్టూడియో. యూ కెన్ విజిట్ విత్ నో వరీస్, ఈజీగా. మీరు ఎక్స్పెక్ట్ చేసిన లుక్ వచ్చింది? యా, ఎక్స్పెక్ట్ చేసిన లుక్ వచ్చింది. అండ్ టైం కూడా ఫాస్ట్ గా అయింది, ఇబ్బంది లేకుండా అయింది. అండ్ ఫస్ట్ హెయిర్ ప్రతిసారి ఎక్కడో ఏదో ఒకటి గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఏదీ లేదు, ప్రశాంతంగా ఉంది. హెయిర్, శారీ, మేకప్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లాలెస్. హ్యాపీగా తీసుకోవచ్చు ఈజీగా, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణ చాలా బాగా చేశారు మేకప్, చాలా బాగుంది. మా కోడలు కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగా. థ్యాంక్ యూ మేడం.